రెండు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ ఇద్దరూ కూడా అభ్యర్థుల ఎంపికలు చాలా బిజీగా ఉన్నారు మనకు తెలుసు. అందులో అధికారికంగా వైసీపీ లిస్ట్ వచ్చిందండి, 5వ లిస్ట్ అట. యాక్చువల్గా తెలుగుదేశం, జనసేన కంటే వైసీపీ వాళ్ళు ఈ విషయంలో ముందున్నారు. వాళ్ళు ఇంకా పొత్తుల గొడవల్లో ఉన్నట్టున్నారు. బీజేపీ వస్తుందా లేదా ఈ గొడవల్లో వాళ్ళు ఇంతవరకు అధికారికంగా ఏమీ బయట పెట్టలేదు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం వరుసగా లిస్టులు రిలీజ్ చేస్తున్నారు. ఇవాళ తాజాగా రిలీజ్ చేసినటువంటి లిస్టు, అందులో కొన్ని విశేషాలు ఉన్నాయి. అదేమిటంటే మొత్తం 7 అభ్యర్థుల్ని వాళ్ళు ప్రకటించారండి, లోక్సభ, అసెంబ్లీ రెండింటికి కూడా. అందులో గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తల ప్రకారం అరకు వ్యాలీ ఎస్టీ రేగం మత్స్యలింగం అనే అతనికి చేశారు. మచిలీపట్నంలో బాలశౌరి గారు వెళ్ళిపోయారు, ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ ఎంపీ. వెళ్ళిపోవడంతో ఇప్పుడు కొత్తగా అక్కడ వైసీపీ వాళ్ళు సింహాద్రి రమేష్ బాబుని క్యాండిడేట్గా పెట్టారు. అలాగే అవనిగడ్డలో డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారిని అభ్యర్థిగా పెట్టింది వైసీపీ. సచివేళ్ళలో మనకు తెలుసు అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి అభ్యర్థి ఆయన్ని ఆదిమూలం అనే ఆయన్ని, కోనేరు ఆదిమూలం, ఆయనకి టికెట్ ఇవ్వలేదు. ఆయన ప్లేస్లో ఇప్పుడు నూకతోటి రాజేష్ అనేటువంటి అభ్యర్థికి ఇచ్చారు. యాక్చువల్గా సచివేళ్ళలో ఈ తిరుపతి కూడా ఎస్సీఏ కదా, ఎంపీగా ఉన్నటువంటి మధ్యలో గురుమూర్తి, ఈయన గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఆయనకి మన ఫిజియోథెరపీ చేశారు. అప్పట్లో ఫిజియోథెరపిస్ట్ అనమాట మధ్యలో గురుమూర్తి గారు. మరి ఆ కృతజ్ఞతతో ఏమో తెలియదు, మధ్యలో గురుమూర్తిని తీసుకొచ్చి అక్కడ ఎంపీగా పెట్టారు, గెలిచారు కూడా ఆయన. ఇప్పుడు ఆ మధ్యలో గురుమూర్తి గారికి ఇస్తారు సత్యవేడు అనుకున్నారు. కానీ ఎందుకో మరి సత్యవేడేమో నూకతోటి రాజేష్కి ఇచ్చి తిరుపతి ఆ ఎస్సీ నియోజకవర్గంలో మళ్ళీ అదే సిట్టింగ్ ఎంపీ మధ్యలో గురుమూర్తిని కంటిన్యూ చేస్తున్నారండి. ఇక ఇందులో నాకు ఆసక్తిగా కల్పించినవి 2. ఒకటి, నసరావుపేట ఎంపీగా పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్. ఈయన నెల్లూరు వ్యక్తి. అసలు ఈ నెల్లూరు వ్యక్తికి ఏ రకంగా సంబంధం నసరావుపేట, ఎందుకు అక్కడికి తీసుకొస్తున్నారు? అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు, ఆయన నాన్ కాంట్రవర్షియల్గా ఉన్నాడు, యువకుడు, అతనికి మంచి పేరే ఉంది. కానీ అతను మాత్రం నువ్వు ఇక్కడ కాదు గుంటూరు వెళ్ళు అంటే అతను ఇప్పుడు ఆ పార్టీలో నుంచే బయటకు వచ్చేసాడు, రాజీనామా చేసి. అక్కడ ఇప్పుడు ఈ అనిల్ కుమార్ యాదవ్ని పెట్టారు. దానికి కారణం ఏంటి, దానికి ఉన్న లాజిక్ ఏంటి మనకు తెలియదండి. నసరావుపేటలో మరి కొత్త అభ్యర్థిని పెడితే మరి దానివల్ల ప్రజలు వాళ్ళ గురించి ఏమీ తెలియదు కాబట్టి పార్టీని మాత్రమే చూసి ఓటేస్తారు అనేటువంటి అభిప్రాయం ఉన్నదా అనేది తెలియదు మనకి. సో నసరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ పేరుని ఖరారు చేసిందండి వైసీపీ. ఇంకొక ఆసక్తికరమైనటువంటి అభ్యర్థి ఎవరంటే కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ కుమార్, ఈయన పూర్తి పేరు, ఆయన్ని ప్రకటించారు. ఈ చలమలశెట్టి సునీల్ కుమార్ చాలా గమ్మత్తైనటువంటి హిస్టరీ ఉందండి, గమ్మత్తైనటువంటి ఎలక్టోరల్ హిస్టరీ ఉంది. ఎందుకంటే ఆయన గత 4 ఎన్నికల నుంచి, అంటే గతంలో 3, ఇప్పుడు జరగబోయేది 4 ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నాడు. ఈ 4 ఎన్నికల్లో 4 సార్లు పార్టీ మారాడండి చలమలశెట్టి సునీల్ గారు. 2009లో మొట్టమొదటిసారిగా ఈయన ఎంటర్ అయ్యాడు. ఈయన ఒక బిజినెస్ మ్యాన్ అండి, పెద్ద బిజినెస్ మ్యాన్. గ్రీన్కో అనే కంపెనీ ఉంది, చాలా డబ్బు ఉన్నాయని చెప్తారు. సో ఈయన 2009లో ప్రజారాజ్యం నుంచి కాకినాడ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరి వైసీపీ క్యాండిడేట్గా కాకినాడ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. 2019లో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు 4వసారి టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీ అభ్యర్థిగా మారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని మనకి తాజా లిస్టు ప్రకారం తెలుస్తోంది. మీరు చూడవచ్చు స్క్రీన్ మీద. ఈయన మొన్న మధ్యనే మరి సైకిల్ గుర్తుకే మన ఓటు చలమలశెట్టి సునీల్ అని చెప్పి ఇవన్నీ రాసుకున్నారు, ప్రచారం చేశారు, ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టారు అని చేసి వెంటనే మారిపోయారు. అంటే పార్టీ ఏది అనేది ఏమాత్రం ప్రాధాన్యం లేదు ఎవరికి కూడా, ఆ పార్టీల వాళ్ళకు కూడా లేదు. ఈయన మొన్నటిదాకా ఆ పార్టీలో ఉన్నాడు కదా, ఇప్పటికి 3 సార్లు పార్టీలు మారాడు, 4వసారి ఏమిటి, అదేమి లేదు. డబ్బులు ఉన్నాయా లేదా, ఖర్చు పెట్టగలడా లేదా, కులం అనుకూలంగా ఉందా లేదా, ఇవి మాత్రమే చూస్తున్నారండి. సో గమ్మత్ ఏమిటంటే ఈ చలమలశెట్టి సునీల్ గారు ఆయన 3 సార్లు పోటీ చేసినప్పుడు 3 సార్లు బాగానే వచ్చినాయి ఓట్లు, అతి కొద్ది శాతం తేడాతో ఓడిపోయాడండి. 2014లో వైసీపీ క్యాండిడేట్గా పోటీ చేసినప్పుడు కూడా బేర్లీ 2% తేడాతో ఓడిపోయాడు. తెలుగుదేశం పార్టీ తరఫున మొన్న పోటీ చేసినప్పుడు జనసేన ఉండటం వల్ల మళ్ళీ బేర్లీ 2-3% తేడాతో ఓడిపోయాడు. ఈసారి మళ్ళీ ఇప్పుడు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఈసారి కూడా మళ్ళీ అక్కడ టీడీపీ జనసేన కామన్ క్యాండిడేట్ పెట్టబోతున్నారు, జనసేన క్యాండిడేట్ మోస్ట్ ప్రాబబ్లీ. మరి ఈసారి కూడా ఆయన గెలుస్తాడా లేదా
నాలుగోసారి మళ్ళీ లక్ ఆయన వైపు ఉంటుందా లేదా తెలియదు. అది ఒకటి. రెండవది, ఇంతకుముందు నేను చెప్పినట్టు 4 సార్లు పార్టీ మారడాన్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు. ఈ పార్టీలు మారడం అనే విషయానికి వచ్చినప్పుడు మిగతా పార్టీల్లో కూడా అట్లానే ఉందండి. ఇదేదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చారు ఈయనకే అనే ఉద్దేశంతో మాట్లాడలా నేను. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు బోల్డ్ ఎంతమంది వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. జనసేన అంతే, వాళ్ళు అంతే. ఇప్పుడు తాజాగా టీడీపీ జనసేన లిస్టు ఒకటి, ఒక అడ్హాక్ లిస్టు వచ్చిందండి బయటికి. అంటే అఫీషియల్గా ఇదే ఉండబోతోంది అని చెప్పి జ్యోతి వాళ్ళు ప్రకటించారు. ఏమిటి లిస్ట్ అంటే చాలా స్థానాలు ఇవన్నీ టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థుల లిస్ట్ వచ్చిందండి. అందులో అందరికీ తెలిసినవి కొన్ని ఉన్నాయి. శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు గారు, ఆయనకే ఇస్తారు. అనకాపల్లి బైరి దిలీప్ చక్రవర్తి, విశాఖపట్నంలో మెతుకుబల్లి భరత్, గతంలో పోటీ చేసిన ఈయన బాలకృష్ణ గారి అల్లుడు, రెండో కూతురి భర్త, అంటే లోకేష్కి తోడల్లుడు. లాస్ట్ టైం కొద్ది తేడాతో ఓడిపోయాడు ఈయన మెతుకుబల్లి భరత్ గారు, మన గీతం ఇన్స్టిట్యూషన్స్ అధినేత కూడా. కాకినాడ, అక్కడేమో మనం చెప్పుకున్నాం చలమలశెట్టి సునీల్ ఇప్పుడు పార్టీ మారి వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారని. సానా సతీష్ కుమార్ అట, ఇది జనసేనకు ఇస్తున్నారట. జనసేన తరఫున సానా సతీష్ కుమార్ పోటీ చేస్తారు. నరసాపురం అందరికీ తెలుసు, రఘురామకృష్ణరాజు గారు. జ్యోతి వాళ్ళు ఇచ్చినట్టు అటువంటి లిస్టు ప్రకారం అయితే టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నారండి రఘురామకృష్ణరాజు గారు. ఆయన గతం నుంచి ఏం చెప్తున్నాడంటే, నేను ఉమ్మడి అభ్యర్థిగా ఉంటాను అని చెప్తున్నాడు. ఉమ్మడి అభ్యర్థి అంటే ఆయన ఉద్దేశం టీడీపీ, జనసేన, బీజేపీ అని. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అంటున్నారు. మరి బీజేపీతో పొత్తు ఉంటుందో లేదో ఇంకా స్పష్టత లేదు. టీడీపీ జనసేన పొత్తు అయితే ఉండేటువంటి అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి ఇప్పటివరకు అయితే. ఇప్పుడు నరసాపురంలో క్యాండిడేట్ కోసం వైసీపీ వాళ్ళు వెతుక్కుంటున్నారు అనేది ఒక వార్త. రెండవది, గతంలో మన పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు, ఆయన పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా వచ్చిందండి. మరి ఎందుకునో ఆయన పేరు లేదు. రఘురామకృష్ణరాజు గారి పేరు టీడీపీ అని వచ్చింది. తర్వాత ఏం జరుగుతుందో దీని గురించి చూడాలి, అదొక ఆసక్తికరమైన విషయం. ఏలూరు నుంచి గోపాల యాదవ్ అట టీడీపీ. విజయవాడ అందరికీ తెలుసు, అక్కడ కేశినేని శ్రీనివాస్, కేశినేని నాని అంటారు, ఆయన బయటికి వెళ్ళిపోయాడు. వైసీపీ అభ్యర్థిగా నిలబడబోతున్నాడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కేశినేని శివనాథ్, చిన్ని అంటారు ఇతను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతి చెప్తోంది. సరే, మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి జనసేన తరఫున పోటీ చేయబోతున్నారు. సో జనసేన తరఫున 2 ఇప్పటిదాకా వీళ్ళు చెప్తున్నారు. ఒకటేమో కాకినాడ సానా సతీష్ కుమారు, 2 మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి. ఇక నరసరావుపేట ఇప్పటి వరకు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు. ఇప్పుడే చెప్పాను నేను, మొన్నటి వరకు వైసీపీ మరి ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడేమో ఇక్కడికి రాగానే వీళ్ళు టికెట్ ఇచ్చేశారు. తిరుపతి ఎస్సీకి అంగలకుర్తి నీహారిక అట టీడీపీ తరఫున. రాజంపేట నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీ తరఫున. హిందూపురం నుంచి బీకే పార్థసారథి టీడీపీ తరఫున. అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు, ఈయన ఎప్పటి నుంచో అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు టీడీపీ తరఫున. సో ఈ విధంగా ఈ లిస్టు ఇంకా అధికారికంగా ప్రకటించలేదండి టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, కానీ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళే ఉండబోతున్నారు. ఆ తర్వాత పార్టీలు మారడం అనేది ఎట్లా జరుగుతుందో చూస్తున్నాం. రావెల కిషోర్ బాబు అని ఆయన బహుశా అంతకుముందు ప్రజారాజ్యంలో అనుకుంటాను ఆయన వచ్చాడు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2014లో గెలిచాడు ఎమ్మెల్యేగా ప్రతిపాడు నుంచి, మంత్రి కూడా అయ్యాడు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి బీజేపీలో చేరాడు. బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరాడు, కేసీఆర్ గారి పార్టీ అన్నమాట. ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాట, కన్ను వాయించుకున్నాడు నిన్న.